continue the sermon which I preached last week. సో పోయినసారి నేను ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఈ వారం కూడా కొనసాగిద్దాం అనుకుంటున్నాను. Last week was the day of Pentecost. సో పోయిన వారం పెంతెకోస్తు దినము అని మాట్లాడుకున్నాం. They brought Holy Spirit down, even though it was promised by our God, but the people and their unity brought the Holy Spirit down. సో శిష్యులందరూ కూడా మేడగదిపై ఉండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, సహవాసంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడాన్ని మనం చూసాం. Acts chapter 2 verse 1, when they were with oneness, the unity, the Holy Spirit came down. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే అపోస్తులందరూ కూడా ఐక్యముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడాన్ని మనం చూసాం. I taught you what is unity. పోయినసారి ఐక్యత అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి నేను మీకు బోధించాను. Unity is simply understand how quick you are forgiving. ఏకత్వం అంటే మరేమీ కాదు, ఎంత త్వరగా మనం ఇతరులను క్షమిస్తాము అనేదే ఏకత్వం. Can you imagine, we all here, మీరు ఊహించగలరా? మనందరం కూడా ఇక్కడే ఉన్నాము. different thoughts, different opinions, different fight. Is it possible the Holy Spirit can come? విభిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలు లేదా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారం ఇక్కడ ఉన్నాము. మనం అనుకుంటామా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వస్తాడని? Same way in your family, husband and wife, there is no unity, there is no children and parents togetherness. How Holy Spirit can come? అదే విధంగా కుటుంబంలో భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా, పిల్లల రకంగా ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి రావడానికి అవకాశం ఉంటుందా? But we need to understand the unity, how to bring the unity is. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూనిటీ అనేది పరిశుద్ధాత్మ దేవుని ఎలా తీసుకుని వస్తుంది మన మధ్యకి అంటే quickly forgiving one another. త్వరగా మనల్ని ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా అది జరుగుతుంది. How quick you are going to forgive? ఎంత త్వరగా మీరు క్షమిస్తారు? I preached last week that we all have weaknesses. పోయినసారి నేను బోధించిన విషయంలో మనందరం కూడా కొన్ని బలహీనతలు కలిగి ఉన్నాము అని నేను బోధించాను. Everybody has their own problems. ప్రతి ఒక్కరు కూడా వారి సొంత సమస్యలను కలిగి ఉన్నారు. But even though in this situation, how quick you are ready to forgive your brothers and sisters. అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో కూడా ఎంత త్వరగా నీవు నీ సహోదర సహోదరులను క్షమించగలిగి ఉంటావు. This is what Bible says in Ephesians. ఈ యొక్క వాక్యం ఎఫెసియన్స్ రాయబడి ఉంది. Before the sunset comes, your anger should vanish. సూర్యాస్తమయం అయ్యే లోపే నీ యొక్క కోపం అంతా కూడా తీసివేయబడి ఉండాలి. Problem may come, సమస్యలు రావచ్చు, misunderstanding may come, మనస్పర్ధలు రావచ్చు, but how quick you are to forgive. కానీ ఎంత త్వరగా నువ్వు క్షమిస్తావు అనేది ఇక్కడ ఉన్న విషయం. Secondly, how much you are praying together. రెండవ విషయం ఏంటంటే ఎంత ఎక్కువగా మీరు కలిసి ప్రార్థన చేస్తారు. Husband and wife, మరి ముఖ్యంగా భార్యాభర్తలు, are you praying together? మీరు నిజంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? Yes, he prays separately, I pray separately. అవునండి, మా భర్త వేరేగా ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను వేరేగా ప్రార్థన చేసుకుంటున్నాను. That's good. అది మంచిదే. But when you both pray together is very, very good. కానీ మీరిద్దరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు అది చాలా గొప్ప విషయంగా పరిగణించబడుతుంది. Holding hands with your husband. మీ యొక్క భర్త చేతుల్ని పట్టుకోవడం ద్వారా, You don't have to be shameful holding your husband's hand. అలా చేతులు పట్టుకోవడాన్ని బట్టి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. Our Father, our Heavenly Father, He loves it. పరలోకమందున తండ్రి దాన్ని బట్టి సంతోషిస్తాడు. That is praying together. అదే ప్రార్థన కలిసి చేయటం అంటే. Then encouraging one another. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. In the church, in the family, wherever you go, there will be a time, good time and a sad time. సంఘంలో అదే విధంగా ఇంట్లో మనం వెళ్ళి రావడానికి కొన్ని మంచి సమయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ సమయాలు కూడా ఉంటాయి. Yesterday one sister passed away. నిన్న ఒక సహోదరి చనిపోయారు. And one sister was standing and crying. మరొక సహోదరి అక్కడ నుండి నిలబడి ఏడుస్తూ ఉంది బాగా. And the brother went next to her and told, "Don't worry, I am here." సో ఆ తర్వాత ఉన్నటువంటి సహోదరు చెప్పాడు, నేను ఇక్కడే ఉన్నాను, డోంట్ వరీ, మీరు చింతించకండి, I will take care of you. నేను నీ గురించినటువంటి శ్రద్ధ తీసుకుంటాను, I am with you. నేను మీతో కూడా ఉన్నాను.
giving some encouragement words. సో కొన్ని ప్రోత్సహించేటువంటి మాటలు చెప్పడం. Have you ever done in your life? సో మీరు ఎప్పుడన్నా ఇలాంటి సందర్భాల్లో నుంచి వచ్చారా? Then the unity is removing jealousy and removing the pride. అయితే ఐక్యత అనేది ఈర్ష్యని, అసూయని మనలోంచి తీసివేస్తుంది. We all have jealousy in our hearts. సో మనందరము కూడా ఈర్ష్య, అసూయలను మనం కలిగి ఉన్నాం మన హృదయాల్లో. Jealousy revealed in different ways. ఈర్ష్య లేదా అసూయ అనేది విభిన్నమైనటువంటి పరిస్థితుల ద్వారా అది బయటికి చూపించబడుతూ ఉంది. Thank God I was appreciating today. I saw the program schedule how Srijan made. సో దేవునికి స్తోత్రం. ఈ దినం ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆరాధన సమయ పట్టికంతా చూస్తే నేను సృజన్ ఎంత అద్భుతంగా చేశాడనే విషయాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. It is equally divided to many brothers and sisters. అది సమానంగా అందరికీ కూడా పనులను పంచి ఆయన తయారు చేశాడు దాన్ని. You all very good. చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా చేశారు. You all wonderful. అద్భుతంగా చేశారు అన్ని విషయాలు కూడా. Whether others tell or not, I tell you. వేరే వ్యక్తులు మీకు చెప్పినా చెప్పకపోయినా ఆ పాస్టర్ గారు అయితే మీకు చెప్పాలనుకుంటున్నారు. You are very good. Superb. మీరు చాలా మంచిగా చేశారు. But today, instead of giving many people, కానీ అనేకులకు ఇవ్వడానికి బదులుగా if Srijan gives one person, ఆయన ఒక వ్యక్తిగా గనక అన్ని పనులు ఇచ్చినట్లయితే then the jealousy comes. అప్పుడు ఈర్ష్య స్వభావాలన్నీ బయటకు వస్తాయి. How come only this guy can do? ఈ వ్యక్తి మాత్రమే వచ్చి ఇక్కడికి వచ్చి ఎలా సర్వ్ చేశాడు? The jealousy comes. That is not your problem. That is from Adam and Eve. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈర్ష్య, అసూయ వస్తుంది. అది మీతో ఉన్న సమస్య కాదు. ఆ మొట్టమొదట ఉన్నటువంటి అవ్వ, ఆదాములో నుంచి మనకు సంభవించినటువంటి ఒక కారణం. The position what you supposed to receive, if somebody else receive, then the jealousy comes. నీకు రావాల్సినటువంటి స్థానాన్ని వేరే వాళ్ళ ద్వారా భర్తీ చేయబడినప్పుడు అలాంటి సమయంలో ఈర్ష్య, అసూయలనే బయటకు వస్తాయి. The promotion what you supposed to receive, somebody else is receiving, the jealousy comes. నీకు రావాల్సినటువంటి ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు నీకు ఈర్ష్య స్వభావాలు బయటకు వస్తాయి నీలో నుంచి. This is very natural. ఇది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. If someone says I don't have jealous at all, ఒకవేళ ఎవరైనా మనలో చెప్పినట్లయితే పాస్టర్ గారు నాకు అసలు ఈర్ష్య అనేది లేదండి, అసూయ అనేది లేదండి అని అంటే గనక I will not trust that person. నేనైతే ఖచ్చితంగా ఆ విషయాన్ని నమ్మను. Even I have jealousy sometimes. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు అసూయ పడతా ఉంటాను. If somebody appreciate me in front of me, if somebody is appreciating some other person, the jealousy may come in my heart also. సో నా ముందు వేరే వ్యక్తుల్ని ఎవరైనా కనుక అప్రిషియేట్ చేశారనుకోండి, అలాంటి సమయంలో నాకు కొంచెం ఈర్ష్య కలగొచ్చు. I am not Lord Jesus Christ younger brother. సో నేనేమి యేసుక్రీస్తు ప్రభు చిన్న తమ్ముడేం కాదు నేను. I am also human being. నేను కూడా నా సామాన్యమైనటువంటి మానవుడినే. Same way pride also. సో అదే విధంగా ఈర్ష్య కూడా మనలోకి వస్తుంది, గర్వం కూడా మనలోకి వస్తుంది. Some people the moment they get some position, automatically the chest come out. కొంతమంది కొన్ని స్థాయి కలిగినప్పుడు ఆటోమేటిక్ గా వారి యొక్క ఛాతీ అనేది కొంచెం పైకి ఉబ్బుతుంది. Pride comes out. ఆటోమేటిక్ గా ఈర్ష్య అనేది బయటకు వస్తుంది, గర్వం బయటకు వస్తుంది. But Bible talks about what is unity means. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఐక్యత అంటే ఏమిటంటే, pride coming, jealousy coming is not wrong. How quickly you are dealing and leaving that matter is the matter. సో గర్వము లేదా అసూయ రావటం అనేటువంటిది సాధారణమైన విషయమే కానీ అది వచ్చిన తర్వాత ఎంత త్వరగా మనం వాటిని తీసేస్తాము, రిమూవ్ చేస్తామనే దాన్నే ఐక్యత అని పిలుస్తాము. Such kind of character may come, అలాంటి లక్షణ గుణాలు మనకి వచ్చినప్పటికీ కూడా, but how quickly you are dealing it and leaving it, then the unity comes. ఎంత త్వరగా మనం దాన్ని వదిలించుకుంటాము అనే దాన్ని బట్టే ఐక్యత అనేది ఆలోచించబడుతుంది. So today the continuation of the sermon is, సో ఈ రోజు కంటిన్యూ కొనసాగించేటువంటి సెర్మన్ ఏంటంటే, the day of Pentecost, the Holy Spirit came in fire. పెంతెకోస్తు దినం రోజున పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి కూడా వచ్చి ఒక అగ్ని వలె వారి మీద కుమ్మరించబడటం అనేది జరిగింది. Acts chapter 2 verses 3, it's written, they saw what seemed to be tongues of fire. అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయంలో 3వ వచనం రాయబడి ఉంది, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారిని వాక్శక్తి అనుగ్రహించి అన్య భాషలలో మాట్లాడసాగిరి అని రాయబడి ఉంది. When it's written the fire came, it's not the literal fire.
అగ్ని వారి పైకి వచ్చింది అని వ్రాయబడినప్పుడు అది మనం అనుకున్నటువంటి అగ్ని కాదు. The fire represented in Bible few things. అగ్ని జ్వాలలు అని రాయబడినటువంటి ఈ మాట అనేకమైనటువంటి విషయాల్ని పోల్చి రాశారు. One is God's presence. ఒకటి దేవుని యొక్క సన్నిధి వాడుతూ ఉందని అర్థం. Second one is purity. రెండవది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. Third one is power. మూడవది శక్తికి సాదృశ్యంగా ఉంది. Fourth one is passion for God. నాలుగవది ప్యాషన్ కి సాదృశ్యంగా ఉంది. The Holy Spirit came like fire because God wants to ignite the church. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి అగ్నిలాగా రావడానికి కారణం ఏమిటయ్యానంటే సంఘాన్ని ఆయన ఎంకరేజ్ చేయడానికి, చర్చ్ యొక్క అభివృద్ధి కొరకు. Some people lost the spiritual fire in their life. కొంతమంది వ్యక్తులు ఆత్మ సంబంధమైనటువంటి అగ్నిని కోల్పోయి ఉన్నారు. Prayer become cold. ప్రార్థన అనేది చాలా చల్లబడిపోయింది. Worship become routine. ఆరాధన అనేది చాలా రొటీన్ గా మారిపోయింది. Passion for the souls, lost souls is disappeared. ఆత్మల కొరకైనటువంటి ఆవేదన అనేది కంప్లీట్ గా తుడిచివేయబడింది. This is the reason Jeremiah prays like this, Lord, set my heart on fire again. ఈ కారణం చేతనే పాత నిబంధన గ్రంథంలో యిర్మియా అనేటువంటి ప్రవక్త, ఓ ప్రభువా నా యొక్క హృదయాన్ని సరైన విధంగా చేయి అని ఆయన ప్రార్థించాడు. God, when he comes and touches, then these kind of four experience takes place in our life. దేవుని యొక్క సన్నిధి మనల్ని తాకినప్పుడు ఇలాంటి అనుభవాల్లో నుంచి మనం ప్రార్థిస్తాము. Purity, power and the passion. పవిత్రత, అదే విధంగా ప్యాషన్ మరియు శక్తి మూడు కలిసినటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటాము. God's presence brings purity. దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధతను, పవిత్రతను తీసుకొని వస్తుంది. We think God's presence, the fire experience comes, something will happen. That's what I'm going to talk about. Listen carefully. దేవుని యొక్క సన్నిధి అనేది అగ్ని జ్వాలలుగా వారి మీదకి రావడం అనేటువంటి ఈ యొక్క సన్నిధి గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. When Isaiah saw the Lord, his first response was not execution but the conviction. సో ఐజాయా దేవుడైన యెహోవాని దేవాలయపు మందిరంలో చూసినప్పుడు, ఆయన యొక్క చొక్కాయి అంచులను తాకినప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవ్వలేదు, కానీ ఆయన ఎంత పాపి అనేటువంటి విషయాన్ని బట్టి ఆయన పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. Isaiah chapter 6 verse 5 it says about, ఐజాయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని గనుక మీరు చూసినట్లయితే, woe is me, for I am renewed because I am a man of unclean lips. ఓ ప్రభువా నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని అని యెషయా ప్రవక్త ప్రార్థన చేశాడు. This is the fire of God. ఇది దేవుని యొక్క అగ్ని. When the fire of God comes, దేవుని యొక్క అగ్ని వారి మీదకి వచ్చినప్పుడు, for example, when you see the Lord and his power, ఉదాహరణకు మీరు దేవుని సన్నిధిని లేదా దేవుని యొక్క శక్తిని మీరు చూసినప్పుడు, immediately you will accept your weakness, you will start telling who you are. వెంటనే జరిగేటువంటి పని ఏంటంటే మనం ఎంత పాపులిమి అనేటువంటి విషయం దేవుని యొక్క పరిశుద్ధతలో నుంచి మనకు తెలియజేస్తూ ఉంది. This is the reason the Holy Spirit fire is need for everyone. ఆ కారణం చేతనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీదకి కూడా వచ్చాడు. Everybody, they all like that we are the best people in the world. చాలా మంది అనుకుంటారు ఈ ప్రపంచం మొత్తం మీద నేనే చాలా మంచి వ్యక్తిని అనుకుంటారు. Character, I am the good person. సో గుణాలను బట్టి నేను చాలా మంచి వ్యక్తిని అనుకుంటారు. Helping others, I am the good person. సహాయం చేసిన బట్టి అనుకుంటారు నేను చాలా మంచి వ్యక్తిని. Serving others, I am the good person. సర్వ్ చేసినప్పుడు అనుకుంటారు నేను చాలా మంచి వ్యక్తిని అని. We never understand we have weaknesses. మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని. We never accept our own mistakes. మనం ఎప్పటికీ కూడా మన సొంత తప్పుల్ని అంగీకరించలేము. How many of you can accept that I have weaknesses? ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎంతమంది తన సొంత తప్పుల్ని అంగీకరించగలుగుతారు? We all can make mistakes. ప్రతి ఒక్కరం కూడా మనం తప్పులు చేస్తూనే ఉంటాము. We all can commit sin. మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో ఒక పాపాన్ని మనం కమిట్ అవుతూనే ఉంటాము. We all can do something wrong. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. And we are doing also every day. మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. Sometimes we tell lie.
కొన్నిసార్లు అబద్ధాల రూపంలో, Sometimes we exaggerate. కొన్నిసార్లు మనల్ని మనం ఎక్కువగా పొగుడుకోవడం ద్వారా, Sometimes we get pride. కొన్నిసార్లు గర్వించడం ద్వారా, Sometimes we get jealousy. కొన్నిసార్లు ఈర్ష్య పొందుకోవడం ద్వారా, Wrong eyesight about somebody. తప్పుడు చూపుల ద్వారా, So many wrongs comes in our life continuously. చాలా రకాలైనటువంటి పాపాలు మన జీవితంలోకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. And we don't accept. కానీ మనం దాన్ని అంగీకరించలేము. And we don't deal such things also. దాని గురించి లోతుగా కూడా ఎప్పుడు పరిశోధించలేము. We simply leave it and go. చాలా సింపుల్ గా మనం దాన్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాము. I was talking to one of the brother. నేను ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నాను. He told me in a day at least 4 or 5 sins we do. ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం రోజు కనీసం 5 నుంచి 6 పాపాలు చేస్తూనే ఉంటాము. Knowing or unknowing, we commit 5 sins in a day. తెలిసినటువంటి తప్పులు, తెలియనటువంటి పాపాలు మొత్తం కలిపి కనీసం 5 నుంచి 6 అయినా మనం చేస్తూ ఉంటాము. Can you imagine every day we are committing 5 sins? కనీసం ఊహించగలుగుతారా సహోదరులారా, సహోదరులారా? కనీసం రోజుకి 5 నుంచి 6 పాపాలు మనం చేస్తూ ఉంటాము. Approximately in a year we do 2000 sins. రమారమిగా 2000 పాపాలు మనం చేస్తూ ఉంటాం ఒక సంవత్సరానికి. We have kinds of sinful nature 2000 every year. రకరకాలైనటువంటి పాపపు స్వభావాలు మన లోపల ఉండడాన్ని బట్టి సంవత్సరాంతము కూడా పాపాలు చేస్తూనే ఉంటాము. Some sins are visible and identified. కొన్ని పాపాలు చేసినటువంటివి కనపడుతూ ఉంటాయి. Some kind of sins are secret and it's always hidden. కొన్ని పాపాలు రహస్యంగా దాచబడి ఉంటాయి. It never comes out. అవి ఎప్పటికీ బయటికి రావు. Even some people point out, we don't accept also. ఒకవేళ కొంతమంది వాటిని చూపించినప్పుడు కూడా వాటిని మనం అంగీకరించలేము. Other day my son, he did some mistake. ఒక దినాన్న నా కుమారుడు ఒక తప్పు చేశాడు. Nobody saw him, that's what he thought. ఎవరు చూడలేదని అతను అనుకున్నాడు. But I saw him. కానీ పాస్టర్ గారు అతను చూశాడు. I asked, did you do this? నేను పాస్టర్ గారు అడిగాడు తన కుమారుడిని, నువ్వు ఇది చేసావా? First he said no. అతను చెప్పిన మాట ఏంటంటే And నేను then చేయలేదు. secondly I said, ఎమ్మటినే పాస్టర్ గారు చెప్పారు, someone is watching you. ఎవరో ఒకరు చూసే ఉంటారు తెలుసా నీకు? Can you tell me again, did you do this? నిజంగా మరొకసారి చెప్తావా, నువ్వు చూసావా చేయలేదా? And he said yes. ఆయన చెప్పిన మాట ఏంటి? అవును It నేను was not చేశాను. a big mistake. అది చాలా పెద్ద తప్పేమీ కాదు. Denying sometime itself is a sin. కాదు అని చెప్పడం అనేది అత్యంత పెద్ద పాపము. If somebody is pointing out, we don't accept. ఎవరైనా ఒకరు ఏలెత్తి చూపించినప్పుడు మనం అంగీకరించలేము ఆ తప్పుని. If husband is telling about wife, you are doing all this mistake, they will never accept. భర్త భార్య వైపు వేలు చూపించి నువ్వు ఈ తప్పు చేసావనంటే భార్య అంగీకరించలేదు. And the wife is pointing out their mistake, they will never accept. భార్య భర్తని కన్ఫ్రంట్ చేసినప్పుడు ఆయన తన భార్యను అంగీకరించలేడు. Even pastor point out, sometimes people don't accept. ఈవెన్ సేవకులు వేరే వ్యక్తుల యొక్క పాపాన్ని చూపించినప్పుడు వారు కూడా అంగీకరించరు. They may ask, who are you to tell? వాళ్ళు బహుశా అడగవచ్చు, అసలు నువ్వెవడివి మమ్మల్ని అడగడానికని. I know who I am. నాకు తెలుసు నేనెవరిని అనేది. But the difference is here, కానీ రెండింటి మధ్య తేడా when ఏమిటంటే the fire of the Lord comes, దేవుని యొక్క అగ్ని వచ్చినప్పుడు some people feel their hairs are standing. కొంతమంది వాళ్ళు నిలబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. Some people feel cool breeze in them. కొంతమంది బాగా గడ్డగట్టినటువంటి చల్లని దాన్ని కలిగి ఉంటారు. Some people start cry without knowing why they are crying. కొంతమంది తెలియకుండానే ఏడుస్తూ ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. And then they start shouting like Isaiah, Lord, I am a sinner. కొంతమంది ఐజాయా లాగా అయ్యో ప్రభువా నేను పాపపు పెదవులు కలిగినటువంటి వాడిని ఏడుస్తూ ఉంటారు. Here no husband, no wife, no pastor, no friends, nobody told them you are a sinner. Here even God himself did not told them that you are a sinner. ఐజాయా యొక్క సందర్భంలో చూసినట్లయితే తన భార్య గాని తన పిల్లలు గాని మరి ఏ ఒక్కడు కూడా ఆయనకు వచ్చి ఐజాయా నీవు పాపివి అనేటువంటి విషయం చెప్పకపోయినప్పటికీ అయ్యో ప్రభువా నేను పాపిని అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. They themselves is revealing, yes, I am a sinner. ఆయనంతటికి ఆయనే పాపిని అనేటువంటి కన్విక్షన్ కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వల్ల. Isaiah says, I have unclean lips. ఐజాయా అంటూ ఉన్నాడు అయ్యో ప్రభువా నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని అని. Today this is my prayer. సహోదరులారా ఈ రోజు నా ప్రార్థన అదే. In our church let there be a conviction when the Holy Spirit మన comes. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు తమ పాపములను ఒప్పుకోలు కలిగి ఉండును గాక. Let everybody understand who I am. ప్రతి ఒక్కరు కూడా మనం ఎలాంటి పాపపు స్థితిని కలిగి ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకొనును గాక. What all mistakes I have.
నేను ఏ పాపములైతే చేసి ఉన్నానో, what all sin I have, ఏ తప్పులు చేసి ఉన్నానో, what all problems I have. ఎటువంటి సమస్యలు నేను కలిగి ఉన్నానో, I have experience like that. నేను అనుభవాన్ని కలిగి ఉన్నాను. Many years ago, ఎన్నో సంవత్సరముల క్రితం I was not a good man at all. నేను ఈ పెద్ద గొప్ప వ్యక్తినేమీ కాదు. My life was very worst. నా జీవితం చాలా పాడైపోయింది. Nobody likes me. ఏ ఒక్కరు కూడా నన్ను One లైక్ day, చేసేవాళ్ళు కాదు. ఒక రోజున one day Holy Spirit touched me. ఒక దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని తాకాడు. Nobody taught me. ఎవరు నాకు బోధించలేదు. The moment I started to feel the presence of God, ఆ దినాన్న నేను పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించిన దినాన్న I started to scream, Lord, I'm a sinner. ఆ దినాన్న నేను అయ్యో ప్రభువా అని, నేను పాపిని అని రోదించడం Lord, I మొదలుపెట్టాను. have weaknesses. తండ్రి నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయని ప్రార్థించాను. When the Holy Spirit, the fire experience comes in your life, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ప్రసన్నత నీ జీవితంలోనికి తాకినప్పుడు 4 things will happen quickly. 4 విషయాలు వెంటనే జరుగుతాయి. Number 1 is మొదటి విషయం, clean heart. పవిత్రమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాము. 2-way cleaning. రెండవది క్లెన్సింగ్, పవిత్రీకరణ. 1 is full of, it's holy clean. మొట్టమొదటి విషయం పవిత్రతతో మన యొక్క పాపములన్నిటిని కూడా కడగబడటం. The second one is it will become empty. రెండవ విషయం ఏంటంటే కడగబడిన తరువాత మన హృదయం అనేది ఖాళీ చేయబడుతుంది. When your heart is empty, నీ యొక్క హృదయం ఖాళీగా ఉన్నప్పుడు then only the Holy Spirit come and dwell in your heart. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి మన మీద పనిచేస్తా ఉంటాడు. Fire of the Lord comes and cleans your heart. అగ్ని జ్వాలల వంటి దేవుని యొక్క సన్నిధి మన యొక్క పాపములన్నిటిని కూడా కాల్చివేస్తుంది. All kind of unwanted things cleans it అవసరం completely. లేనటువంటి ప్రతి పనిని కూడా అది పవిత్రీకరణ చేస్తుంది. Then the second one is holy lifestyle. రెండవ విషయం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాము. Each and every believers will have a lifestyle of holy. ప్రతి ఒక్క విశ్వాసి కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడతారు. What is holy? పరిశుద్ధత అంటే ఏమిటి? Holy is separated from all kind of wrongs. పరిశుద్ధత అంటే అన్ని తప్పుల్లో నుంచి ఒక వ్యక్తి ప్రత్యేక పరచబడి ఉండటం. Yesterday I was traveling with one brother for 15 minutes. నిన్న నేను ఒక సహోదరునితో ఒక 15 నిమిషాలు ప్రయాణిస్తూ ఉన్నాను. He was talking about so many things. ఆయన చాలా విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. And I told, brother, this all wrong thing. ఆ సహోదరుడా, ఈ కొన్ని విషయాలన్నీ కూడా చాలా తప్పు, నీకు తెలుసా అని అడిగాను. And he told, if you have to live in Delhi with a blessed life, you have to do all this wrong. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఢిల్లీ ప్రాంతంలో నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఈ తప్పులన్నీ చేయాల్సిందే. He was telling me we have to tell lie. సో ఆయన చెప్పిన మాట అంటే నువ్వు అబద్ధం చెప్పాల్సిందే, We have to exaggerate. నువ్వు కొంచెం ఎక్కువగా పొగుడుకోవాల్సిందే, We have to break some law. నువ్వు కొన్ని రూల్స్ ని బ్రేక్ చేయాల్సిందే. I told him, నేను చెప్పాను అతనితో, but I have a different lifestyle. నాకు ప్రత్యేకించబడినటువంటి జీవితం ఒకటి ఉంది. Even though living as a truthful life, even if I have loss, still I have to live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నప్పుడు కొన్ని విషయాలను కోల్పోయినప్పటికీ కూడా నేను కోల్పోవడానికి ఇష్టపడతాను, కానీ పవిత్రమైన జీవితాన్ని కోల్పోవడానికి ఇష్టపడను. If I do some wrong things, I may have a blessed life. నేను కొన్ని తప్పుల్ని చేయడం ద్వారా కొంత మంచి జీవితాన్ని నేను కలిగి ఉండొచ్చు. Yesterday I met another brother. నేను మరొక సహోదరుని కలిశాను నిన్న. He told me, Pastor, in my office everybody is forcing me to take a bribe. ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, మా ఆఫీస్ లో చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తా ఉన్నారు, నువ్వు లంచం తీసుకోవాలి అని. Quickly we can buy house. నేను వెంటనే ఇల్లు కొనుక్కోవచ్చు, Quickly we can buy car. వెంటనే కారు కొనుక్కోవచ్చు, Quickly blessings. వెంటనే ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. But I took a decision not to have quick blessing in my కానీ life. నేనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే వెంటనే వచ్చేటువంటి ఆశీర్వాదాలు నాకు వద్దు అని నిర్ణయం తీసుకున్నాను. That is the clean life. పరిశుద్ధమైన జీవితం అంటే అదే. Holy lifestyle. పరిశుద్ధమైన జీవిత విధానం అంటే అదే. Telling lie, I don't want to earn money. అబద్ధం చెప్పడం ద్వారా నేను డబ్బులు సంపాదించలేను. Cheating somebody, I don't want to earn money. మోసగించడం ద్వారా నేను డబ్బులు సంపాదించలేను. Pulling somebody's leg, I don't want to earn money. వేరే ఒకళ్ళ కిందకు త్రోయడం ద్వారా నేను డబ్బులు సంపాదించలేను. Even though it is less, నాకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా that's okay. నాకు అది సరిపోతుంది. That is the holy life. పరిశుద్ధమైన జీవితం అంటే అదే. Today, the Spirit of the Lord wants to give
holy lifestyle to each and every believers of this church. ఈ దినము ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించబడినటువంటి పవిత్రమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. That's what Apostle Paul is preaching. అపొస్తలుడైనటువంటి పౌలు ప్రీచ్ చేసినటువంటి విషయం అదే. Do not copy or do not adopt the world's behavior. లోక సంబంధమైనటువంటి విషయాలను మీరు ఎప్పుడు కూడా తీసుకొని వాటిలో జీవించవద్దు. Do not follow the custom that what they do in this world. లోక సంబంధమైన ఆచారాలను మీరు పాటించవద్దు అని పౌలు చెప్తూ ఉన్నాడు. You and I are called to live a holy life. నీవు నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని పిలవబడ్డాము. We need to have a holy life. మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. When the fire of God comes, we all will have a holy life. దేవుని యొక్క అగ్ని మన మీదకి వచ్చినప్పుడు మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాము. Your children need to have a holy life. నీ యొక్క పిల్లలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. Your brother, your sister, your husband, your wife, everybody needs to have a holy life. నీ సహోదరులు నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. This morning one of my brother called me. ఈ దినం ఈ యొక్క ఉదయం నా యొక్క సహోదరుడు ఫోన్ చేశాడు. And they are very good Christians. ఆయన ఒక మంచి క్రైస్తవుడు. Baptized life. బాప్టిజం తీసుకున్నాడు. They have a very good Christian practices. ఆయనకి చాలా క్రైస్తవ సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన అనుకరిస్తూ ఉంటాడు. Pentecostal practices. పెంటెకోస్తు విషయాలన్నీ కూడా ఆయన అనుకరిస్తూ ఉంటాడు. He was crying. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. I asked what happened. ఏం జరిగిందని నేను అడిగాను. And he told me, my wife, ఆయన చెప్పిన మాట ఏంటంటే నా భార్య, she has a filthy life. ఆమె ఒక అపవిత్రమైనటువంటి మురికి జీవితాన్ని కలిగి ఉందని చెప్పాడు. She has a extramarital affair. ఆమెకు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉందని ఆయన చెప్పి బాధపడుతూ ఉన్నాడు. Asked him, give the phone to her. ఆయన ఫోన్ ఆమెకి ఇవ్వమని చెప్పారు. I asked him to give the phone to her. సో ఆ పాస్టర్ గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ ఫోన్ ఒకసారి నీ భార్యకి ఇస్తావా? And I asked her, నేను అడిగాను, పాస్టర్ గారు అడిగారు ఆమెని, you cannot live a life like this. నీవు ఎలాంటి జీవితాన్ని జీవించలేవు. And she was telling, I'm so sorry, I made mistake. ఆమె చెప్పిన మాట ఏంటంటే అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉంది. My beloved people, even Christians are falling today. సహోదరులారా, క్రైస్తవులు ఒకవేళ పాపంలో పడినప్పటికి కూడా we need the fire of God. మనకు దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క అగ్ని కావాలి. The Holy Spirit intervention in your life. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుసంధానం మన జీవితంలో ఉండి తీరాలి. Your children's life. మీ యొక్క పిల్లల జీవితంలో అది కావాలి. Are you listening to me? మీరు నిజంగా వింటూ ఉన్నారా? How many of you are listening to me? మీలో ఎంతమంది వింటూ ఉన్నారు? If you are listening, you must shout hallelujah. నీవు నిజంగా విన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. Come on, one more time, shout hallelujah. మరొకసారి I tell you, my beloved brothers and sisters, సహోదరులారా, నేను మీకు చెప్పింది ఏమనగా, recently I found one boy. ఈ మధ్య కాలంలోనే that boy is addicted to drug. ఒక బాలుడు డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. And he is so much got into that. ఆయన ఆ కుర్రాడు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. Started counseling him. అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించాం మేము. He told the pastor, I am far away now. ఆయన చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు నేను చాలా దూరం వెళ్ళిపోయాను ఈ డ్రగ్స్ If I don't take this, నేను గనక ఈ డ్రగ్స్ తీసుకోపోతే my hands will shake like this. నా చేతులు ఇలా అవుతూ ఉంటాయి. Christian parents, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తి, are you listening, parents? This morning God wants to talk to you. తల్లిదండ్రులారా, మీరు వింటున్నారా? ఈ దినం దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. Young boys and girls are in drugs. గర్ల్స్ అండ్ బాయ్స్ డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. Some of the boys have a living in relationship. కొంతమంది పిల్లలు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. వివాహానికి ముందు have a living in relationship. వివాహానికి ముందుగా వాళ్ళు వేరొక సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. Why it is happening? ఎందుకు జరుగుతుంది ఇదంతా? There is no holy lifestyle. పరిశుద్ధమైన జీవితం వాళ్ళకి లేదు కాబట్టి అలాంటి మురికి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. Why this holy lifestyle is not there? ఎందుకు పవిత్రమైనటువంటి జీవితం వారు కలిగి లేరు? Because there is no fire of God in their life. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని వారి జీవితాల్లో లేదు కాబట్టి. There is no Holy Spirit intervention in your life. వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత లేదు కాబట్టి. Some parents trust their children innocently. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఏమీ తెలియదు, అమాయకులని. The boy who came counseling, నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చినటువంటి పిల్లాడు,
your father and mother knows that you are in drugs? నేను అడిగాను, నీ అమ్మ నాన్నలకి విషయం తెలుసా? No, pastor. అతను చెప్పిన మాట అంటే తెలియదు పాస్టర్ గారు. If my mom comes to know, she will die. ఒకవేళ మా అమ్మకి తెలిస్తే ఆమె చనిపోతుంది. My beloved brothers and sisters, సహోదరులారా సహోదరులారా, the Christians of every church need to have a holy lifestyle. సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. Not compromising anything in the world. ఆ విషయంలో ఏ విషయంలోనూ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. Prophetically, the Spirit of the Lord is speaking to many of you. ప్రవచనాత్మకంగా దేవుని యొక్క ఆత్మ అనేకులకు బోధించున్నదేమనగా, You cannot have two life. నీవు రెండు రకాలైనటువంటి ద్వంద్వ జీవితాలు కలిగి ఉండలేవు. You need to have holy life. నీవు ఖచ్చితంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాల్సిందే. Thirdly, freedom from sin. మూడవ విషయం ఏమిటంటే, పాపం నుంచి విమోచన మనం పొందుకుంటాము, స్వతంత్రాన్ని పొందుకుంటాము. I told about that sister. She wants to come out, and I asked the brother how long she is in this extramarital affair. వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆ సహోదరిని నేను అడిగాను, ఆ సహోదరి మీరు ఎంతకాలం నుంచి ఈ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని. And he told, we have been married 17 years ago. మేము 17 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాము. 15 years this lady is living like this. 15 సంవత్సరాల నుంచి ఆ యొక్క మహిళ అలాంటి వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంది. There is no freedom from sin. పాపము నుంచి ఎలాంటి విమోచన కూడా తన జీవితంలో లేదు. Again and again doing the same wrong. మరలా అదే తప్పు చేస్తూ ఉంది. She told me, she calls me, Anna, I wanted to come out, but again I am falling down. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను బయటికి రావాలనుకుంటున్నాను కానీ మరలా అదే పాపాన్ని చేస్తూ ఉన్నాను. I wanted to come out. నేను బయటికి రావాలనుకుంటున్నాను, But I couldn't. కానీ నేను రాలేకపోతున్నాను. Christian life, you cannot win the world with your own understanding and the wisdom. You need Holy Spirit. క్రైస్తవ జీవితంలో మీ సొంత ఆలోచన ద్వారా క్రైస్తవ జీవితాన్ని జీవించలేరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మనలో లేకుండా ఏ ఒక్కడు కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించలేరు. You need Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు కావాలి సహోదరుడా. Can you raise your both hands? దయచేసి మీరు రెండు చేతులు పైకి Say ఎత్తారా? this word. ఇలా చెప్తారా? I need Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ కావాలి. Come on, raise your words. దయచేసి చెప్పండి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. Say this word. Say this word. Say this word. దయచేసి మాట చెప్పండి. I need Holy Spirit. పరిశుద్ధాత్మ నాకు My కావాలి. husband need Holy నా Spirit. భర్తకు పరిశుద్ధాత్మ కావాలి. My children need Holy నా Spirit. పిల్లలకు పరిశుద్ధాత్మ కావాలి. My sons and daughters need Holy Spirit. నా కుమార్తెలందరికీ కూడా పరిశుద్ధాత్మ కావాలి. Hallelujah. Hallelujah. We need Holy Spirit. We need మనకు పరిశుద్ధాత్మ కావాలి. Without Holy Spirit you cannot win, my beloved. పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా మనం జీవించలేము సహోదరుడా సహోదరి. Brother, sister, I wanted to warn you this morning. సహోదరులారా మీ అందరిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఈ సమయంలో. You have a very good post. నీకు ఒక మంచి ఉద్యోగం ఉండొచ్చు. You have a very good money. నీ దగ్గర మంచి డబ్బు ఉండొచ్చు. You have a very good house. నీ దగ్గర మంచి ఇల్లు ఉండవచ్చు. What is the use if your children are doing wrong? కానీ నీ పిల్లలు గనుక పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే నీ దగ్గర ఉన్న వాటి వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? What is the use if your children, your husband is doing something wrong or your wife is doing something wrong? మీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలు నీ భార్య భర్తలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నీకున్న కలిగి ఉన్న ప్రతి సంపదను బట్టి మీకున్న ఉపయోగం ఏంటి? Fire of the Lord need in our home. దేవుని యొక్క శక్తి మనకి జీవితంలో కావాలి. Let him come and dwell in our home like a cloud every day. దేవుని యొక్క శక్తి మన జీవితంలోకి ఒక మహిమ మేఘమోలే వచ్చును గాక. Let us raise our hands and sing this chorus. మనం చేతుల పైకెత్తి పాట పాడదామా? Oh Holy Spirit, ఓ పరిశుద్ధాత్మ దేవా, come in my home. మా జీవితంలోకి రండి ప్రభువా. Fill our home. మా జీవితాలను నింపండి ప్రభువా. We need the fire experience. మాకు అగ్ని యొక్క ప్రసన్న జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా నీ జనుల నింపుమా. ఓ మహిమ మేఘమా నీ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా Sing everyone, come on. జనుల నింపుమా. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా.
ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, అందరము కలిసి పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, ఓ రబల బల 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 మంతర బల బల బల. ప్రార్థిద్దాం ఓ ప్రార్థిద్దాం అందరం కలిసి ప్రార్థిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా ఓ హల్లెలూయా మహిమ హల్లెలూయా. మేఘమా, ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా. Shall we all give a clap offering to Lord Jesus Christ? చప్పట్లు కొడదామా గట్టిగా అందరం కలిసి. Everyone, everyone. ప్రతి ఒక్కరు వెనక ఉన్న సహోదరులు అందరం కలిసి కొడదామా, చప్పట్లు కొడదామా ఒక్కసారి గట్టిగా గట్టిగా. Brothers, సహోదరులారా sisters, సహోదరులారా listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. It is not about the success. ఇది విజయం గురించినటువంటి వాక్యం కాదు. It is not about reaching some goals. ఇది మీ యొక్క ఆశయాలను రీచ్ అయ్యేటువంటి విషయం గురించి కాదు. It is all about holy lifestyle. ఇది పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరించడాన్ని గురించినటువంటి వాక్యం. Freedom from sin. పాపం నుంచి విడుదలను గురించినటువంటి వాక్యం. Taking a stand. I will not do such wrong things. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మరొకసారి ఇలాంటి పాప పనులు నేను చేయను అని మీరు ఒక స్టాండ్ తీసుకోగలుగుతారా? Fourthly, when the fire of God comes, the desires to please God increase. దేవుని యొక్క అగ్ని వారి మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క కృపను వేడుకొనటంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. It is like when a young boy, young girl fall in love. సో ఇది ఎలాంటి అనుసంధానమైన విషయం ఏంటంటే యవనంలో ఉన్నటువంటి ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. There is a big difference after marriage and before marriage. పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు చాలా వ్యత్యాసం ఉంటుంది. After marriage, even he don't provide, she will demand and get it. పెళ్లి అయిన తర్వాత నీ దగ్గర ప్రేమ ఉన్నా లేకపోయినా నీ దగ్గర డిమాండ్ చేసి కూడా ఆమె తీసుకోవచ్చు. But before marriage, before she asks, he will provide everything. కానీ ముందు అలా జరగడానికి అవకాశం ఉండదు. He will give everything. సో అంతకు ముందు అన్ని ఇచ్చేస్తుంది నీకు. What is the reason? ఎందుకు కారణం ఏంటి? He would say that somehow I want to fulfill her desire. ఎందుకనంటే తను అడిగినటువంటి వాటిల్లో కొన్నిటిని నేను ఖచ్చితంగా చేసి తీరాలి కనుక. Same with the girl. I want to fulfill his desire. అదే విధంగా అబ్బాయి కూడా చెప్తాడు నేను కూడా అమ్మాయికి కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాను అని. But the Christ life is, what do you know? కానీ క్రైస్తవ జీవితం అంటే ఏమిటో తెలుసా మీకు? It is not having desire for worldly things. లోకములో ఉన్నటువంటి ఆశల పట్ల హృదయాన్ని కలిగి ఉండడం కాదు క్రైస్తవ జీవితం అంటే. Desire for God. దేవుని కొరకు ఆశని కలిగి ఉండటం. Feeling like, how can I fulfill my God's desire? దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆశలను నేను ఎలా పూర్తి చేయగలుగుతాననే ఆశని కలిగి ఉండటం. How can I live a holy life? దేవుని కొరకు పవిత్రమైన జీవితాన్ని నేను ఎలా కలిగి ఉంటాను అనే ఆశని కలిగి ఉండటం. How can I live a separated life? ప్రత్యేకించబడిన జీవితాన్ని ఎలా నేను కలిగి ఉంటాను అనే ఆశని కలిగి ఉండటం. How can I draw God closer to me? దేవుని సన్నిధికి దగ్గరగా ఉండేట్లుగా నేను దేవుని ఎలా తీసుకురాగలుగుతాను అనే ఆశని కలిగి ఉండటం. That is the real Christ life. అదే నిజమైన క్రైస్తవ జీవితం. The real Christ life is not showing something outward. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే బయటికి కనిపించేలాగా చూపించుకోవడం కాదు.
very good. We both come with a very good tie and outside appearance. Oh, nice. మేమిద్దరం కూడా ఈ రోజు ఒకే రకమైనటువంటి కలర్ టైస్ వేసుకున్నాం. చాలా మంచిది ఈ విషయాన్ని బట్టి. This is not going to attract God. కానీ ఈ విషయాలు దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ఆకర్షించలేవు. You call all the people in your home, you are giving good food and enjoying talking together, sitting together for hours and hours, నువ్వు అందరిని పిలిచి, which is not going to draw God near to you. నువ్వు అందరిని పిలిచి భోజనాలు పెట్టి కాసేపు పాటలు పాడి గంతులేసి అందరినీ కూడా నువ్వు సంతోషపెట్టొచ్చు. కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు ఆకర్షించలేవు అలాంటి ప్రవర్తన ద్వారా. Buying so much gold and putting in the neck and the hands and the ears is not going to draw God. ఎందుకు మనము చేతుల నిండా మెడ నిండా బంగారాన్ని ధరించినా కూడా దేవుణ్ణి మనం ఆకర్షించలేము. I have seen in my place, I am from Kanyakumari, the place called Kanyakumari. నేను కన్యాకుమారి ప్రాంతం నుంచి వచ్చాను. And the maximum wealth is in our place, I always feel. దాదాపు సంపద అంతా కూడా మహారాష్ట్రంలోనే ఉంది అని నేను ఫీల్ అవుతా ఉంటాను. Especially when they come for the wedding, everybody comes with 1 kilo, 2 kilos here. మరి ముఖ్యంగా వివాహాలకు వచ్చినప్పుడు కనీసం 1 కిలో నుంచి 2 కిలోలు బంగారం మీదేసుకుని వస్తారు. Some ladies, neck goes like this. కొంతమంది స్త్రీలు నెక్లెస్ వేసుకుని ఇలా వస్తారు. But that is not going to attract God. కానీ అది దేవుణ్ణి ఆకర్షించలేదు. Very good silk saree పట్టు చీర చాలా బాగుంది, cannot draw God. కానీ దేవుణ్ణి ఆకర్షించలేదు. Very good coat suit, కోట్ చాలా బాగుంది, very good Mercedes Benz car, కారు చాలా బాగుంది, మెర్సిడీస్ కారు, cannot draw God. కానీ దేవుని మీ దగ్గర తీసుకుని రాలేదు. 2 house, 3 house, 4 house. 2 ఇళ్ళు 3 ఇళ్ళు. Some people, you have a plan only about how to increase my money. కొంతమంది నా డబ్బుని నేను ఎలా ఎక్కువగా పెంచుకోవాలనే ఆలోచన ప్లాన్స్ కలిగి ఉంటారు. One side increasing money, ఒక పక్కన డబ్బుని పెంచుతూ ఉంటారు, another side increasing disease in your body. ఇంకొక వైపున మన శరీరం లోపల రోగాలను పెంచుకుంటూ ఉంటారు. Increasing so much sickness in your body. లోపల ఎన్నో రోగాలను పెంచుకుంటూ ఉంటారు. That cannot draw God near to him. అది దేవుణ్ణి నీ దగ్గరికి ఆకర్షించలేదు. The desire, the longing for God. దేవుని కొరకు ఆశని కలిగి ఉండటం అనేది. How many of you have that? Even if I'm not fulfilling anything in the world, I want to fulfill all the desires of my God. ఈ లోకంలో ఉన్న ఏ ఆశలు నేను కలిగి ఉన్నా లేకపోయినా దేవుని యొక్క సన్నిధిని మాత్రం కలిగి ఉండాలి అనే ఆశ ఎంతమందికి మనలో ఉన్న ఎంతమందికి ఉంది? I love one song in Tamil, the songwriter who wrote this way. తమిళ్లో ఉన్నటువంటి ఒక పాట నేను చాలా ఇష్టపడతా ఉన్నాను. I will sing it in Tamil, just 2 lines, okay? నేను తమిళ్ భాషలో పాడతాను. 2 He sang like this: I don't have any other desire except Jesus. యేసుక్రీస్తు కాకుండా నా జీవితంలో నాకు మరొక ఆశ లేనే లేదు. వేరొரு ఆశ இல்ல యేసు రాజా உம்மை தவிர Is that song is in Telugu also? ఆ పాట తెలుగులో ఉందా? Maybe Raj brother knows. Later you can sing, brother. I don't have any other desire. సో యేసుక్రీస్తు తప్ప నాకు మరొక ఆశ లేనే లేదు. Only desire. నాకున్న ఒకే ఒక ఆశ అదే. Only desire. నాకున్న ఒకే ఒక ఏకైక ఆశ Jesus. నా ప్రభు, నా యేసు. Jesus. నా యేసు. Jesus. నా యేసు. Jesus. యేసు. Jesus. యేసు. That desire ఆ ఆశ brings the fire of God in your life. దేవుని యొక్క అగ్నిని మన జీవితాల్లో తీసుకొని వస్తుంది. Once you have such kind of character, what will happen, మీరు అలాంటి క్యారెక్టర్స్ ని కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? You will become powerful person. నీ ఒక గొప్ప శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడతావు. When you are standing, the things will happen easily. నీవు నిలబడినప్పుడు పనులన్నీ కూడా చాలా సులువుగా జరుగుతాయి. Your success rate will be quicker. నీ యొక్క విజయం యొక్క స్థాయి అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. Now you are struggling. ఇప్పుడు నువ్వు ఎంతో ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నావు. The Holy Spirit, if you receive the power of God quickly, I tell you, everything, the process will be so quicker. దేవుని యొక్క ఆత్మ శక్తి మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ప్రాసెస్ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. Now your interview, it is taking longer period. ఇంటర్వ్యూ అనేది ప్రస్తుతం ఎక్కువ కాలం పొడిగించబడి ఉండొచ్చు. Your increment is taking longer period. ఇంక్రిమెంట్ రావడం కోసం చాలా సమయం తీసుకోవచ్చు. Your job opportunity is taking longer period. ఉద్యోగ అవకాశాలు రావడానికి సమయం పట్టొచ్చు. Honestly accept how many people, yes pastor, it's delay.
delaying? How many people? నిజంగా చెప్పండి, ఎంత మంది చెప్పగలుగుతారు అవును పాస్టర్ గారు ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి అని? Is that true? ఇది నిజమేనా? Your opportunities are delaying. నిజంగా మీ అవకాశాలన్నీ కూడా స్లో అవుతున్నాయా? Your financial matter delaying. సో ఆ ఆర్థిక పరమైన విషయాలు ఆలస్యం అవుతున్నాయా? You're supposed to get the promotion, but it delaying. వాస్తవానికి నువ్వు ప్రమోషన్ పొందుకోవాలి, కానీ అది ఇంకా ఆలస్యంగానే ఉంది. Everything is delaying. ప్రతి ఒక్కటి కూడా ఆలస్యం చేయబడుతూ ఉంది. The only reason the fire of God is not in your life. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోవడమే. If He is there in your life, ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు everything will change. ప్రతి ఒక్కటి కూడా మార్చబడుతుంది. Quicker, 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 చాలా quicker. వేగవంతంగా మార్చబడుతుంది. Quicker, చాలా quicker. వేగవంతంగా మార్చబడుతుంది. Other day, I was waiting for something. మరొక రోజు నేను వేరొక విషయం గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. Things was not happening. సో చాలా విషయాలు జరగట్లేదు. Immediately the human way, what will happen? వెంటనే నాకేమనిపిస్తుంది మనుషునిగా, I called somebody. నేను వేరే చోటకి పిలవబడ్డాను. The phone was ringing, he was not picking. సో ఆయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తలేదు. I called his wife. ఆయన భార్యకి నేను ఫోన్ చేశాను. The phone was ringing, she was not ఫోన్ రింగ్ picking. అయినా కూడా ఎవరు ఎత్తట్లేదు. I called the son. వాళ్ళ అబ్బాయికి చేశాను. The phone was ringing, he was not picking. ఫోన్ రింగ్ అయినా కూడా ఎత్తట్లేదు. I was too hurry. చాలా చాలా బాధ అనిపించింది, చాలా వెయిట్ గా అనిపించింది. I know that person, if he recommend, it will happen quickly. ఆ చేసినటువంటి వ్యక్తి రికమెండేషన్ చేస్తే నాకు కావాలనుకున్న పని చాలా సులువుగా జరుగుతుంది. He is not picking. కానీ ఆయన నా ఫోన్ ఎత్తట్లేదు. I was annoyed in my heart. సో కొంచెం చిరాకు పొందాను, కొంచెం వేరేగా అనిపించింది నా హృదయంలో. That time the Holy Spirit was speaking to me. సో ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Instead of calling that person, ఆ వ్యక్తిని పిలిచే బదులు why can't you call me? నన్నెందుకు పిలవలేదు? Why can't you call me? నన్నెందుకు పిలవలేదు నువ్వు? Come on. హల్లెలూయా, హల్లెలూయా. I knelt down. I knelt down. నేను వెంటనే మోకరించాను. I started to cry. నేను ఏడవడం ప్రారంభించాను. This is the mistake we do in our life. ప్రభువా, నేను చేసినటువంటి పాపం ఇదే, తప్పదే అని నేను మోకరించాను. Many of you, చాలా మంది instead of moving in spirit, you are moving in your wisdom. ఆత్మతో నడిపించడానికి బదులుగా మీ యొక్క సొంత జ్ఞానంతో నడిపించబడుతూ ఉన్నారు. I knelt down and started to call Jesus. మోకాళ్ళుండి నేను దేవుణ్ణి పిలిచాను ప్రభువా అని. These things has to happen quickly, Lord. ప్రభువా, ఈ యొక్క పరిస్థితులని, ఈ పనులన్నీ త్వరగా జరగాలి అని ప్రార్థించాను. These things has to happen quickly, ఈ Lord. పనులన్నీ కూడా త్వరగా జరగాలి అని ప్రార్థించాను. The truth is, what did happen is, సత్యం ఏమిటంటే ఏం జరిగిందంటే, one of my known person steal somebody. నాకు తెలిసినటువంటి వ్యక్తుల్లో ఒక అతను దొంగిలించాడు ఒక దాన్ని. Christians. క్రైస్తవులే. That's what, there is no freedom from sin. That's what this person did like this. అదే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. పాపము నుంచి విమోచన, స్వాతంత్రం అనేది లేనప్పుడు ఇలాంటి పాపపు జీవితంలోనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. He went to particular place by my car. ఒక ప్లేస్ కి వెళ్ళి నా కారులో, and the police find out they traveled by my car. సో అతను నా కారుని దొంగిలించి ఆ కారులో ప్రయాణించడం అనే విషయాన్ని పోలీసులు పట్టుకున్నారు. It happened inside the airport. It happened inside the airport. సో ఇది అక్కడ ఉన్నప్పుడు విషయంలోనే జరిగింది. It happened inside the airport. అది ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు జరిగింది. My car went to drop him. సో నా కారు అతన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళింది. And there was somebody unattended back. ఒక వ్యక్తి అటెండ్ అవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి. Unattended. Nobody knows that whose back it is. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాగ్ ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి. He just took that bag open and saw a beautiful laptop. సో ఆ వ్యక్తి ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసినప్పుడు దాంట్లో చాలా మంచి ల్యాప్టాప్ దాంట్లో ఉంది. Kept it in his bag and left. ఆ బ్యాగ్ దాంట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. The police department took the CCTV camera, went back. He got out from my car. పోలీసులు సీసీ కెమెరా మొత్తాన్ని పరిశీలించి మొత్తం వెనకంతా రివైండ్ చేసి వాళ్ళు కనిపెట్టినది ఏంటంటే అది నా కారు అని. Called me. Who are you? వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు ఎవరు నువ్వు అని. I'm so. సార్ నేను పలానా వ్యక్తిని అని చెప్పాను. You have to tell few things quickly. సో నువ్వు కొన్ని విషయాలు వెంటనే చెప్పాలి మాకు. If not, we will arrest you. ఒకవేళ నువ్వు చెప్పకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు పోలీసులు పాస్టర్ గారికి. Got shocked. Why? నేను చాలా షాక్ అయ్యాను ఆ సమయంలో. He
He said, your relative. I said, I don't have any relative. So and so day travel. పోలీసులు చెప్పిన మాట ఏంటంటే నీ కార్ తీసుకెళ్లిన వ్యక్తి నీ యొక్క రిలేటివే. Then I was remembering, yes, one fellow. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, అవును ఒక వ్యక్తి తీసుకెళ్ళాడని. We helped him. అతనికి మేము సహాయం చేశాము. I do not know him directly. I come to know through somebody else. సో ఆ వ్యక్తి నాకు డైరెక్ట్ గా తెలియదు కానీ వేరే వ్యక్తుల ద్వారా లాంగ్ రిలేషన్షిప్ ద్వారా తెలుసు నాకు వాళ్ళు. They came for some other reason to Delhi. వాళ్ళు వేరే కారణం చేత నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలుసు వాళ్ళు. It's a helping humanitarian way. వాళ్ళకి మామూలుగా మేము సహాయం చేసాం అంతే. I got into trouble. కానీ నేను సమస్యలో చిక్కుకున్నాను. I was in deep trouble. నేను చాలా లోతైనటువంటి సమస్యలు చిక్కుకున్నాను. I thought I will call some higher officers and I'll settle the matter. బహుశా నేను కొంచెం పై అధికారులను పిలిచి ఆ యొక్క విషయాన్ని నేను అక్కడికి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. But the laptop belongs to one of the big company. కానీ అక్కడ లోపల ఉన్న బ్యాగ్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్ అనేది చాలా పెద్ద కంపెనీకి సంబంధించిన వ్యక్తులది. By the time this laptop reached to another world, లేదంటే కనుక ఆ యొక్క ల్యాప్టాప్ అనేది వేరే దేశంలో ఉండేది. he said, within this many hours the laptop has to come here or you will go behind the bar. ఇన్ని గంటల లోపు కనుక నువ్వు ఆ బ్యాగ్ అండ్ ఆ ల్యాప్టాప్ కనుక తీసుకురాకపోతే నువ్వు ఖచ్చితంగా జైల్లోకి వెళ్తావు అని పోలీసులు చెప్పారు. Now the person who took, he is denying. సో ఆ ల్యాప్టాప్ తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని అంగీకరించట్లేదు. Where I'll go? What I will do? నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? They said the laptop is not a big matter. The data, what is inside is the matter. ల్యాప్టాప్ అనేది పెద్ద విషయం కాదు కానీ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఖరీదైంది. I just called the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించాను. Help me in the matter. లార్డ్ దయచేసి నాకు ఈ విషయంలో సహాయం చేయండి. The policeman reached to my place. పోలీసులు నా యొక్క ప్రాంతానికి చేరుకున్నారు అప్పటికే. And he told one word. ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. After listening who I am. నేను వింటున్నాను, మీరెవరనే విషయాన్ని నేను వింటున్నాను. Sir, I'll show you the video, you see. సార్ నేను ఒక వీడియో చూపిస్తాను. Talk to that person. దయచేసి అతని వ్యక్తితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి అని చెప్పాను. The way he threatened me, ఆయన నన్ను బెదిరించిన విధానము, within 2 seconds after my prayer, he turned quickly. నేను ప్రార్థించినటువంటి 2 నిమిషాల తర్వాత అతను వేరే వైపు విధంగా మాట్లాడటం ప్రారంభించాడు. Instead of doing something against me, he helped me. నాకు వ్యతిరేకంగా పని చేయడానికి బదులుగా నన్ను బెదిరించడానికి బదులుగా నాకు సహకారంగా పనిచేశాడు. I sent the proof to that fellow. సో ఆ వ్యక్తికి నేను ప్రూఫ్ ని పంపించాను, సీసీటీవీ ఫుటేజ్ ని. He accepted. అతను అంగీకరించాడు. I said, send it quickly. వెంటనే అంగీకరించాడు. It came. వెంటనే తీసుకుని వచ్చాడు. I talked to that person other day. ఆ వ్యక్తితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను ఆ రోజు. What he told, నాకు చెప్పిన విషయం ఏంటంటే, sir, before we come to you, we were doing all the investigation about you. సార్ మీ దగ్గరికి మేము రాకముందు మీ గురించినటువంటి అన్ని విషయాలు కూడా మేము పరిశోధిస్తూ ఉన్నాము. You are not that kind of person. నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. You have a good character. సార్ మీరు మంచి గుణాన్ని మీరు కలిగి ఉన్నారు. You help poor people. మీరు పేదలకు సహాయం చేసేటువంటి వ్యక్తి అని తెలుసుకున్నాము. Our department did complete background analysis. సో మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసి చెప్పారు ఆ మాట. I was all right. నాకు కొంచెం మంచిగా అనిపించింది అప్పుడు. My beloved people, సహోదరులారా, when you are in need, మీరు అవసరతలో ఉన్నప్పుడు where is your hope? మీ ఆశ ఎక్కడ పెట్టుకుంటారు? You need the fire of the Lord. దేవుని యొక్క అగ్ని మీద మన యొక్క ఆశను మనం ఉంచాలి. Holy Spirit to come and help you. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Make it clear. దయచేసి జాగ్రత్తగా వినండి. Holy life. పరిశుద్ధమైన జీవితము, Desire for God. దేవుని కొరకైన ఆశ. Desire, Lord, in any situation I need you, Lord. ఏ పరిస్థితులైనా ప్రభువా నీవు నాకు కావాలి అనేటువంటి ఆశని కలిగి ఉండటం. I need you, Lord. నువ్వు నాకు కావాలి ప్రభువా. That will change your atmosphere. ఆ యొక్క ఆశ మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఎన్విరాన్మెంట్ అన్ని కూడా మార్చివేస్తుంది. Amen. ఆమేన్. How many of you can tell God speak to me today? ఎంతమంది చెప్తారు దేవుడు నాతో మాట్లాడాడు ఈ రోజు? How many of you want to commit for the holy life? ఎంతమంది మీ యొక్క పరిశుద్ధమైన జీవితానికి మీ యొక్క జీవితాన్ని సమర్పించగలుగుతారు? Shall we all stand together? దయచేసి మనం నిలబడదామా? I'm going to pray for you. మీ కొరకు మేము ప్రార్థించాలనుకుంటున్నాను. Before I pray, ప్రార్థించడానికి ముందు ask God. దేవుణ్ణి అడుగుదాము. Let the Holy Spirit come and touch me, Lord. పరిశుద్ధాత్మ నా జీవితంలోకి వచ్చి నన్ను ముట్టును గాక. Let the Holy Spirit come and touch me, Lord. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టును గాక. My life to be changed, Lord. నా జీవితం మార్చబడును గాక. I need to have a holy life, Lord.
పవిత్రమైన జీవితాన్ని జీవించును గాక. I need to have a holy life. నాకు పవిత్రమైన జీవితం కావాలి ప్రభువా. I need to have a pure life. పరిశుద్ధమైన జీవితాన్ని కావాలి ప్రభువా. I need to have a perfect life, Lord. సరైనటువంటి జీవితం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థిద్దామా? Hallelujah. Ask Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదామా? Fill me, Lord. నన్ను నింపుము ప్రభువా. Make me holy, Lord. నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభువా. My house must be cleansed. నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభువా. My house must be నా cleansed. గృహమును పరిశుద్ధీకరించు ప్రభువా. My family must be cleansed. నా కుటుంబమును పరిశుద్ధీకరించు ప్రభువా. My children must be cleansed. నా పిల్లలను పరిశుద్ధపరచు ప్రభువా. We have a thirst for you, Lord. మేము మీ కొరకు ఆశ కలిగి ఉన్నాము We తండ్రి. have a thirst for you, Lord. మీ కొరకు ఆశ కలిగి ఉన్నాము తండ్రి. Bless us. ఆశీర్వదించండి ప్రభువా. Bless us. ఆశీర్వదించండి ప్రభువా. Bless us. ఆశీర్వదించండి ప్రభువా. Father, we come to your throne of grace. తండ్రి మీ కృపా సింహాసనం ఎదుకు వస్తూ ఉన్నాం. Thank you, Lord, for this beautiful time. ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. Thank you, Lord, for speaking to us. ఈ దినం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. Give us holy life, Lord. పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. Give us the Spirit, Lord. మీ యొక్క ఆత్మను మాకు దయచేయండి తండ్రి. Give us the desire towards you, Lord. మీ కొరకు ఆశను కలిగి ఉండేటువంటి మా We కృపను మాకు wanted to అనుగ్రహించండి. have a desire. మీ కొరకు ఆశను కలిగి ఉండేటువంటి కృపను We మాకు wanted to continue to worship you, continue to read Bible, continue to stay fast in prayer, oh Lord. ప్రార్థనలో ఎడతెగకుండులాగన, ఆరాధనలో ఎడతెగకుండులాగన అన్ని విషయముల్లో పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటకు, కొనసాగింపును కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. All the brothers and sisters, those who have come for prayers, Lord, you bless them. సహోదర సహోదరులారా, ప్రార్థన కొరకు వచ్చిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. Let them have the spirit of fire. దేవుని యొక్క అగ్ని జ్వాలలు మనపై వచ్చును గాక. This week, you keep them and protect them. Protect them from every evil. ప్రతి అపవాద శక్తుల నుంచి మనల్ని కాచి కాపాడును గాక. Give every heart's desires. ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధం హృదయంలో దేవుని గురించిన ఆశ కలుగును గాక. Tomorrow when we enter into the new year, రేపొద్దున మేము మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు bless us, O Lord. ఆశీర్వదించండి ప్రభువా. I bless all my people. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ In ఉన్నాం. the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. May the grace of the Lord Jesus Christ, తండ్రి love of దేవుని యొక్క కృప, Father, the sweet fellowship of the Holy Spirit be with us today and forever. Amen and amen.